ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తొలి శ్వాసతో మొదలవుతుంది జీవితం, తుది శ్వాసతో ముగుస్తుంది. తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే ఈ జీవితం. ఈ జీవితం సవ్యంగా సాగాలి అంటే అన్నిటికంటే అతి ముఖ్యమైన అవసరం ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు ప్రకృతి వృక్ష సంపద ద్వారా మనకు చక్కగా ప్రసాదిస్తుంది. వాటిని ఊపిరితిత్తుల ద్వారా మనం శరీరం లోపలికి పంపించే ఏర్పాటు కలిగి ఉన్నాము. ఈ ప్రాణవాయు సంచారం శరీరంలో కణకణానికి అందవలసిన రీతిలో అందితే మనకు శక్తి సామర్థ్యాలు అట్లాగే మన ఆయుష్ ఎంత ఎక్కువగా ఉంటాయో, ఆ ప్రాణవాయు సంచారం సరిగా జరక్క తగ్గినప్పుడు మన శక్తి సామర్థ్యాలు ఆయుష్ ఎంత క్షీణిస్తుందో. కొన్ని నెలల ఆహారం తినకపోయినా బ్రతకొచ్చు, కొన్ని రోజులు నీళ్లు త్రాగపోయినా బ్రతకొచ్చు, కొన్ని సెకన్లు మాత్రం గాలి పీల్చుకోకపోతే బ్రతకలేము. అంటే ప్రాణవాయువు యొక్క అవసరం మన శరీరానికి జీవితానికి ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ప్రాణవాయువు శరీరములో కణకణానికి బాగా వెళ్ళాలి అంటే ఇటు ముక్కు దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు ఇవన్నీ శ్లేష్మాలు లేకుండా హెల్దీగా ఉండాలి. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన ప్రాణవాయువుని శరీరంలో కణకణానికి మోసుకెళ్ళే రక్తము బాగా ఉండాలి. అంటే రక్తమే ప్రాణవాయువుని మోసుకెళ్ళే వాహనం. మనలో ప్రాణవాయువు ఉండొచ్చు, కానీ రక్తం మోసుకెళ్ళటానికి వాహనం లేకపోతే మీకు ప్రాణవాయువు శరీరంలో తగ్గిపోతుంది. అందుకని ఇవన్నీ బాగుండాలి. పైగా శ్లేష్మాలు, కఫాలు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ అవయవాలు బాగుండాలంటే ప్రాణవాయు సంచారం మీ శరీరంలో బాగా జరగటానికి, శక్తి సామర్థ్యాలను ఆయుష్ని పెంచడానికి ఉపయోగపడే ఆహారాలు 8 ఏవేవి మీకు బాగా హెల్ప్ చేస్తాయో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అష్ట ఆహారాల్లో మొట్టమొదటిది విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలి ఆక్సిజన్ కంటెంట్ పెరగాలంటే. ఎందుకంటే ఈ విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారాలు బ్లడ్ pHని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. రక్తం క్షార స్వభావం ఎక్కువ కలిగి ఉండాలి, ఆమ్లత్వం పెరగకుండా క్షారత్వం పెరిగేటట్టు చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఆక్సిజన్ అప్టేక్ కెపాసిటీ బాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలాగే లంగ్స్లో ఇమ్యూనిటీని పెంచడానికి విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. క్రిములు చంపటానికి, లంగ్స్ని పాడు చేయకుండా వాటిని రక్షించడానికి విటమిన్ సి అతి ముఖ్యమైన అవసరం. వండిన వాటిలో విటమిన్ సి నశిస్తుంది. వండకుండా ఉండే న్యాచురల్ ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో బాగా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువ ఆహారాల్లో జామకాయ, తరువాత పెద్ద ఉసిరికాయ, పుల్లటి పండ్లు లేదా పళ్ళ రసాలు, ఇవన్నీ విటమిన్ సిని బాగా అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలు తప్పనిసరిగా తీసుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇక రెండవ ఆహారాలు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్స్. ఇవన్నీ కూడా ఎలా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాలు. ఎలా హెల్ప్ చేస్తాయి అంటే మన రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్ని పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పనికొస్తాయి. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని బ్లడ్లో ఇంక్రీజ్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ అనేది డైట్ అనేది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ డైట్ అనేది లంగ్స్ని, హార్ట్ని మరి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్ డైట్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి ఏమిటి అంటే వండని ప్రకృతి సిద్ధమైన ఆహారాలన్నీ యాంటీ ఆక్సిడెంట్స్తో బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న దాల్చిన చెక్క, పసుపు, లవంగాలు, ఈ మూడిట్లో చాలా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్. కానీ కొద్ది మోతాదు వాడినా ఎక్కువగా రక్షణ కలిగిస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిని కొద్ది మోతాదులో వాడుకోవటం చాలా మంచిది. మూడవది పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే అవిసె గింజలు, వాల్నట్స్, బాదం పప్పులు, ఇలాంటివన్నీ లంగ్ ఎక్స్పాన్షన్కి బాగా సహకరిస్తాయి అన్నమాట. ఊపిరితిత్తులు బాగా సాగటానికి ఉపయోగపడతాయి. అంటే ప్రాణవాయు ఎక్కువ వెళ్ళేటట్టు చేస్తాయి అన్నమాట ఇవి సాగే గుణం పెరగటం వల్ల. నాలుగవది విటమిన్ ఏ డైట్స్ అంటే ఆకుకూరలు. ఇవి ఎక్కువగా తీసుకుంటే లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తినటం లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక ఐదవది B3, B6 విటమిన్లు. ఇవి రెండూ కూడా రక్తాన్ని శుద్ధి చేసే గాలితిత్తులు ఉంటాయి కదా, ఆ గాలితిత్తులకి బ్లడ్ సప్లై బాగా వెళ్ళేటట్టు చేయడానికి, బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేయడానికి ఈ 2 విటమిన్లు బాగా ఉపయోగపడుతుంటాయి. ఈ 2 విటమిన్లు పాలిష్ పట్టని ధాన్యాల్లోనూ, తవుడులోనూ బాగా లభిస్తుంటాయి అన్నమాట. ఇక ఆరవది B9, B12 విటమిన్స్.
ఈ రెండు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎర్ర రక్త కణాల తయారీకి ఫోలిక్ యాసిడ్ B9 అంటే ఇది ఎక్కువ అవసరం. అలాగే B12 ఉంటే కానీ రక్త కణాలు తయారు కావన్నమాట. అందుకని B12 కోసం పుట్టగొడుగులు బాగా వాడుకోండి. ఫోలిక్ యాసిడ్ కోసం గోరుచిక్కుడుకాయలు, శనగలు, బొబ్బర్లు, మొలకలు ఇవి బాగా ఎక్కువ, పుదీనా, ఈ 4 ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. వాటిని వాడుకుంటే మంచిది. ఇక 7వది నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తినాలి. అంటే బీట్రూట్, పాలక్ వీటిలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే రక్తనాళాలని వ్యాకోచింపచేస్తుంది అనమాట. అందుకని రక్తనాళాలు వ్యాకోచిస్తే బ్లడ్ సప్లై లంగ్స్ కానీ హార్ట్ కానీ బాగా పెరుగుతుంది, బీపీ రాకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో పెరిగేసరికి ఆక్సిజన్ కంటెంట్ కూడా బాగా పెరుగుతుంది. బాడీలో అన్ని రక్తనాళాలని డైలేట్ చేయడానికి బాగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి బీట్రూట్, పాలకూర లాంటి వాడుకోవటం మంచిది. 8వ ఆహారం గార్లిక్, వెల్లుల్లిపాయలు. ఇందులో అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ గార్లిక్ వాడుకోవటం వల్ల రక్తం పల్చబడుతుంది. రక్తం పల్చబడితే ప్రయాణం సులభం అయిపోతుంది అన్నమాట. అందుకని వెల్లుల్లిపాయలని నూనెలో దేవకుండా, వేగే నూనెలో వేయకుండా నూరేసి ఏదన్నా 1-2 రెబ్బలు 3 రెబ్బలు అట్లా కూరల్లో వేసుకుని అట్లా ఒట్టిగా తిన్నా దీని బెనిఫిట్ స్పెషల్గా ఇట్లా ఉంటుందన్నమాట. ఈ ఆహారాలు మన శరీరం లోపలికి ఆక్సిజన్ బాగా వెళ్ళేటట్టు చేయటానికి, మన శక్తి సామర్థ్యాల ఆయుష్ పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. ఇటు లంగ్స్, అటు సర్క్యులేషన్ ఇవన్నీ బాగా ఉండటానికి, రక్తం ఉత్పత్తి బాగా పెరగటానికి ఇవన్నీ సహకరిస్తాయి. కాబట్టి ఇలాంటి మంచి ఆహారాలు తినటం ద్వారా కణకణానికి అందవలసిన రీతిలో ప్రాణవాయువు అంది వ్యర్థవాయువు కార్బన్ డైఆక్సైడ్ ఇప్పటికప్పుడు బయటికి పోతుంటే ప్రాణవాయువుకు మించిన బలం మరొకటి లేదనమాట. దీని ద్వారా మన తెలివితేటలు, ఆయుష్, ఆయుర్దాయం, శక్తి సామర్థ్యాలు అన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకని అలాంటి ప్రాణవాయువుని బాగా తీసుకోవటానికి ప్రాణాయామం రెగ్యులర్గా 15 గంట 20 నిమిషాలు చేస్తూ ఇప్పుడు చెప్పిన అష్టాహారాల పట్ల మీరు ప్రాముఖ్యతనిచ్చి కాస్త ఎక్కువగా తినే ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.